హాయ్ ఫ్రెండ్స్, కనిపిస్తున్న బిల్డింగ్ తిరుమలలో లగేజ్ కౌంటర్. లగేజ్ కౌంటర్ అంటే మనం నడక మార్గం స్టార్ట్ చేసేటప్పుడు కింద అరపిరిలో లగేజ్ కౌంటర్ దగ్గర మన లగేజ్ పంపిస్తాం కదా మీదికి ఎక్కిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడం. నడక మార్గం మొత్తం పూర్తయిన తర్వాత కొంచెం దూరం వెళ్తే ఇది కనబడుతుంది. అక్కడ లగేజ్ తీసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళే భక్తులు వాళ్ళు ఫ్రెష్ అప్ కావడానికి ఒక 2-3 అవర్స్ టైము, దర్శనానికి 2-3 అవర్స్ టైము కానీ కొంత టైం కేటాయించడం కోసం కొంచెం ముందుకు వెళ్తే సత్రాలు ఉంటాయి. సత్రం అంటే టీటీడీ వాళ్ళదే మాధవ నిలయం అని ఉంటుంది. మాధవ నిలయంలో ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ మాధవ నిలయం ఎక్కడ ఉంటే లగేజ్ కౌంటర్ నుంచి 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ మాధవ నిలయం ఉంటుంది. దీనికి ఎటువంటి రెంట్ కానీ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగానే రెస్ట్ తీసుకోవచ్చు. ఈ కనబడుతున్న బిల్డింగే మాధవ నిలయము. ఈ లోపల ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి ఏంటి అనేది లోపలికి వెళ్ళాక చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. దీని లోపల మొత్తం హాల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద హాల్స్ ఉండి అందులో చిన్న చిన్న లాకర్స్ ఉంటాయి. ఒక 2 బ్యాగులు పెట్టుకునేటట్టు ఉంటది. వాష్రూమ్స్ ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్. ఇందులో చాలా హాల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క హాల్ కి ఒక నంబర్ ఉంటుంది. ఇది హాల్ నంబర్ 3. లోపల చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో. కనిపిస్తున్న అల్మారాలే లాకర్స్ అవి. మనం లోపలికి వెళ్ళి మన డీటెయిల్స్, మన ఆధార్ కార్డు ఇస్తే మనకు ఒక లాకర్ ఇస్తారు. దాంట్లో మన తీసుకెళ్ళిన బ్యాగులు పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. కిందికి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే భోజనశాల ఉంటుంది. ఇక్కడే భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళచ్చు. కాబట్టి తిరుమలకు వచ్చే భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకొని భోజనం చేసి దర్శనానికి వెళ్ళగలరని ఈ వీడియో.